హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి, థర్స్డే వ్లాగు అంటే నిన్నటిదండి. నేనైతే నైటే పనులన్నీ చేసేసుకుంటాను. మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా ఉండిద్దండి. ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ఇల్లు అయితే చిమ్మి తుడిచి బయట ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే స్నానం చేసి పూజ అయితే చేశారు. మా ఇద్దరిలో ఎవరికి వీలు కుదిరితే వాళ్ళ పూజ అయితే చేసుకుంటామండి. ఈ తులసి చెట్టు దగ్గర మా పాప ఎందుకు ఏడుస్తుందంటే ప్రసాదం కోసం అండి. అక్కడ చిప్స్ పెడతాం కదండి దేవుడి తులసి చెట్టు దగ్గర, అవి కావాలని ఏడుస్తుంది. తనే తీసుకుంది ఎప్పుడు. మొన్న కడ్డీలు అయితే కాలనీయండి, అందుకని మళ్ళీ కాలుతీ ఏమో అని చెప్పి తను తీసుకోవట్లేదు. మమ్మల్ని అయితే ఇవ్వమంటుంది. వాళ్ళ డాడీ అయితే వద్దు, జలుబు చేసి దన్నా కానీ తను వినలేదు. ఇంకా పట్టు పీడిచ్చిద్దండి ఇవ్వకపోతే మటుకి. చిన్నపిల్లలకి అంతే కదండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇంకా నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చానండి. సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. మా హస్బెండ్కి చాలా ఇష్టము. నేను అన్ని రకాలుగా అయితే వేస్తానండి, ఏదొక్కటి లేకపోయినా తనైతే తినరు. పల్లీలు, ముఖ్యంగా పల్లీలు అంటే తనకి చాలా ఇష్టము. ఇంకా నేనైతే చేస్తున్నానండి అట్లాగా. ఓ పక్కనే ఉన్న పప్పు అయితే కుక్కర్ పెడుతున్నాను, గోంగూర. మొన్న ట్యూస్డే మా హస్బెండ్ అయితే గోంగూర అయితే తీసుకొచ్చారండి. కొంచెం ఏమన్నా రొయ్యలు గోంగూర పచ్చడి అయితే చేశాను. ఇంకొంచెం ఏమన్నా ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. నాకు గోంగూర పప్పు చేసుకోవడం అంటే చాలా ఇష్టము. అందుకని ఓ పక్క అయితే ఆనియన్స్, టమాటాలు అవన్నీ అయితే కట్ చేసుకొని అయితే పెట్టానండి. నేనైతే ముందే సాల్ట్ అయితే వేయనండి, ఉడకదాన్ని. పసుపు, కారం, చింతపండు అయితే వేస్తాను నేను. ఇంకా ఓ పక్కే ఉన్న మా పాప అయితే ఏడుస్తుంది, ఎత్తుకో అని. అప్పటి వరకు ఎత్తుకొనే చేశాను నేను. ఇంకా మా వారైతే ఇడ్లీ తెస్తానని చెప్పి పిల్లని తీసుకొని అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే ఉప్మాలోకి తగినన్ని ఎసరైతే పోసుకున్నానండి. తక్కువే పోసుకోవాలి సేమియా ఉప్మాకి, లేకపోతే జావ్ అయిపోయిద్ది. ఇంకా ఉప్మా అయితే అయిపోయిందండి. మా పాపని అక్కడ హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ చెప్పి నవ్వుకుంటుంది. తను సిగ్గుపడిపోయిద్దండి అసలుకి. వాళ్ళ డాడీ అయితే చాలాసేపు నవ్వుకున్నారు. తనకు అన్నీ తెలుసండి. నోస్ అంటే ఏంటి, హైస్ అంటే ఏంటి, ఇయర్స్ అంటే ఏంటి మొత్తం చెప్పిద్ది. మా డాడీ అయితే డైలీ అట్లా చెప్పిస్తారు, నేను కూడా చెప్పిస్తానండి ఖాళీగా ఉన్నప్పుడు. ఇంకా మేమైతే టిఫిన్ అయితే తింటున్నాము. మా పాపకు కావాలని అయితే అడుగుతుంది. తను ఏ వస్తువు అయితే కాలిద్ది అని తెలిసిద్దో ఆ వస్తువు దగ్గరికి అస్సలుకి వెళ్ళదండి. తనకు అట్లా చాలాసార్లు జరిగింది. ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే పెట్టించాను. ఇంకా నేను కూడా అయితే పెట్టుకుంటున్నానండి. తనకి ఉప్మా కావాలని చెప్పి ఏడుస్తుంది. వద్దమ్మా నీకు ఇడ్లీ పెడతానమ్మా అంటే ఆహా వద్దు, నాకు అదే కావాలని చెప్పి అంటుంది. చిన్నపిల్లలు మాట్లాడకపోయినా కానీ వాళ్ళ అల్లరి మనకి తెలిసిద్ది కదండి, వాళ్ళు చేసే అల్లరి అట్లా మనకి తెలుస్తుంది కదా. ఇంకా మా పాపకైతే పెట్టానని తను వాటర్ బాటిల్ తెచ్చుకో అంటే వెళ్ళి తెచ్చుకొనిద్ది. అన్నీ తెలుసండి. వాటర్ బాటిల్ తీసుకురా అంటే తెచ్చిద్ది, ఏ వస్తువు ఎక్కడుందో అని తెమ్మంటే తెచ్చిద్ది, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అనేది తెలిసిద్ది. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా మా పాపకు కూడా స్నానం చేపించి పడుకోబెట్టాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టానండి. మార్నింగ్ పప్పు సరిగ్గా ఉడకలేదండి, ఇంక అందుకని మళ్ళీ అయితే నేను కుక్కర్ పెట్టాను. ఇంకా మా పాపకు కూడా ఉగ్గు అయితే తయారు చేస్తున్నానండి. మళ్ళీ దాన్ని లేచే టయానికి చల్లారిద్ది కదా అని చెప్పి అయితే దానికి కూడా వండుతున్నాను. తను ఎక్కువగా అదే లైక్ చేసిద్దండి. రైస్ కూడా తినిద్ది, కర్డ్ రైస్ బాగా తినిద్దండి. ఇంకా విజిల్ అయితే వచ్చిందండి పప్పు. ఇంక ఈలోపు మా పాప అయితే లేచింది. అస్సలు పడుకోదండి, తను తొందరగా అంటూ పడుకోదు. ఒక్క 1 అవర్ ఏంటి, ½ an hour కూడా పడుకోదండి. పగలంతా ఆడుకుంటూ ఉండిద్ది. రాత్రిలో అయితే నిద్రపోయిద్దండి, ఇబ్బంది ఉండదండి రాత్రిలో అయితే మాకు. ఈ మధ్య నేర్చుకుంటుంది రాత్రులు కూడా పడుకోకుండా ఉండటము. పిల్లలు అనగా ఇంక అంతే కదండి, అల్లరి చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు అల్లరి చేస్తేనే కదా మనకి చాలా ఇష్టంగా ఉండేది. ఇంకా రైస్ అయితే పెట్టేశానండి పొయ్యి మీద. మా పాప అయితే ఎత్తుకో అని అంటుంది. ఇంకా తనకి బిస్కెట్స్ వేస్తే ఇచ్చాను, తను తింటుంది. తను బొమ్మలతో ఆడుకోదండి, గెంటిలు, పళ్ళాలు, గిన్నెలు వాటితోనే ఆడుకునిద్ది. వాళ్ళ డాడీ ఏమన్నా నీకు ఇంకా టైం ఉందమ్మా, నువ్వు చేసే పనులు చాలా ఉంటాయి, నువ్వు ఇట్రా అని చెప్పి తనైతే చాలాసార్లు అంటూ ఉంటారు. నాకైతే నవ్వొచ్చిద్ది. నేను ఆ బాండీ అయితే డీమార్ట్లో అయితే తీసుకున్నానండి. చాలా ఇష్టంగా అయితే నేను తీసుకున్నాను. మేము ఉండేది ఇద్దరమే కదండి, ఫ్రైస్కి బాగుండిద్దని చెప్పి నేనైతే తీసుకున్నాను. 120 రూపీస్.
ఇంకా నేనైతే పప్పు అయితే తాలింపు వేసేసానండి. గోంగూర పప్పు నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా మా పాప అయితే ఏడుస్తుందండి, ఎత్తుకో అని. ఇంకా ఉండమ్మా అని చెప్పి నేనైతే అంట్లయితే తోముకుంటున్నానండి. ఎప్పుడెప్పుడైతే తోమేసుకుంటాను, అసలు ఉంచుకోనండి, నాకు అట్ట చిరాకు. ఇంకా ఈలోపు మా పిన్ని ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ అయితే పని అయితే చేసుకుంటున్నానండి. మా పాప ఏమన్నా ఆడుకుంటుంది. ఇంకా మా హస్బెండ్ కూడా కాల్ చేశారు, నాకు ఆఫ్టర్నూన్ లంచ్కి నేను రాను, నువ్వు తినేసేయని. ఎందుకు అని అడిగితే నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నువ్వు తినేసేయి అని చెప్పారు. ఇంకా నేనైతే తినేసి అయితే పడుకున్నానండి. ఇంకా మా పాపను కూడా తినిపించి అయితే పడుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే హెడేక్గా ఉందని చెప్పి కాఫీ అయితే పెట్టుకున్నానండి. ఇంక ఈలోపు మా హస్బెండ్ అయితే వచ్చారు, తనకు కూడా అయితే కాఫీ ఇచ్చానండి. మా పాప ఏమో ఆడుకుంటుంది, తనకు వర్క్ ఉందని చెప్పి ల్యాప్టాప్లో అయితే చేసుకుంటున్నారు. క్యారెట్ అయితే ఉందండి, ఎప్పుడో తీసుకున్నాను, 1 వీక్ అయిపోతుందండి, ఇంకా పాడైపోతాయి అని చెప్పి నేనైతే క్యారెట్ హల్వా అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా మా హస్బెండ్కి కావాలన్నారు, ఇంకా తనకైతే పెట్టిచ్చేసానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోండి.